చైతన్య గారు మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చారు కదా, జస్ట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందరూ సార్, తండ్రికి విశాఖపట్నం చాలా స్పెషల్, అలాగే మీకు మీ అభిమానులు చాలా స్పెషల్, కాబట్టి వాళ్ళ కోసం స్పీచ్ కి బియాండ్ సంథింగ్ చేద్దామా సార్? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే. అందుకే ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది. మేము వైజాగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలాపేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండ్రిల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ వచ్చిండకపోతే ఈ తండ్రిల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి, కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాట్ us. అలాగే భాను గారు, సత్య గారు, థ్యాంక్ యూ. అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు, నిజంగా లాస్ట్ 1.5 year నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే. చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా, ఆయన ఇన్పుట్స్ ఏదైనా, ఆయన గైడెన్స్, నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ విల్ బి ఇండెటెడ్ టు యు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్ లో టాక్ ఏంటనేది కనుక్కుంటా. ఎందుకంటే వైజాగ్ లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ప్లీజ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు. నేను ఆ డైలాగే పట్టుకున్నా. దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్. February 7 రాజులమ్మ జాతరే. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నాం అని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లో కొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కాదు, బుజ్జి తల్లి ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి ఇక్కడి నుంచే మీరు ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది, కంప్లీట్ గా ఉంటుంది. వచ్చేస్తున్నా కదే కదా నవ్వే బుజ్జితలే. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ని ఆల్ టుగెదర్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ చేపల పులుసు కూడా ఉండేశారు ఆయన సెట్ లో. సో ఓవరాల్ గా తండేల్ రాజు క్యారెక్టర్ చేయడం ద్వారా మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ తండేల్, ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ప్రపంచం? ఎంతో నేర్చుకున్నాను. మేము సిటీలో ఉండి ఎంతో కంఫర్ట్స్ తో పెరిగాం. బట్ వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్. ఎంతో ఇన్స్పైర్ అయ్యాను కూడా. సో ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. అండ్ మీరు ఇందాక అన్నట్టు మన తండేల్, యాక్చువల్ తండేల్ అల్లు అరవింద్ గారు, బట్ మీరు సినిమాలో తండేల్ కాబట్టి మీరు అరవింద్ గారు, చందు మొండేటి గారు నడి మధ్యలో సముద్రంలో చిక్కుకుపోయారు. అప్పుడు తండేల్ గా మీ ఉపాయాలు ఎలా ఉంటాయో మాకు తెలుసుకోవాలని ఉంది. ఎలా బయటికి తీసుకొస్తారని.
అరుణ్ గారే ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. సో ఆయన్నే అడిగితే బెటర్. ఆ భారం కూడా ఆయన పైన వేసేద్దామా? అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, నాగ చైతన్య గారు. థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అక్కినేని ఫ్యాన్స్. ఇక్కడ మన విశాఖపట్నం అక్కినేని అభిమానుల సంఘం నుంచి గజమాల ప్రెజెంట్ చేయబోతున్నారు. తీసుకురండి స్టేజ్ పైకి ప్లీజ్.